విజయవాడ భవానీపురంలో కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ సమస్యలు సీఎం చంద్రబాబుకు వివరిస్తామంటున్నారు. ఇవాళ బాధితులను స్థానిక ఎస్ఐ కలవనున్నారు. వారి సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. ఆ సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కూడా తెలిపారు. చెప్పామండి, ఫోన్ లో చూయించాము. అప్పుడే మాకు స్టే వచ్చింది. ఫోన్ లో చూయిస్తే మీరు అమీనాథ్ గా మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. 10:45 మార్నింగ్ యాక్చువల్ గా మాకు డిసెంబర్ 31 వరకు వచ్చిందండి టైం. ఏమండి మా డిసెంబర్ 31 వరకు వస్తే మధ్యలో కొంచెం స్టే వచ్చేసరికి 2 హౌసులు డిస్మానల్ చేయలేదండి. మిగతా అన్ని చేశారు, 2 హౌసులు డిస్మానల్ చేయలేదు. 4 హౌసులు. నిన్న భవానీపురంలోని జోజిపేటలో కోర్టు ఆదేశాలతో 42 ఇళ్లను కూల్చివేశారు. శ్రీ లక్ష్మీ రామ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుంది. ఇళ్ల కూల్చివేతతో బాధితులు రోడ్డున పడ్డారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 31 వరకు వచ్చిందండి టైం. ఏమండి మా డిసెంబర్ 31 వరకు వస్తే మధ్యలో కొంచెం స్టే వచ్చేసరికి 2 హౌసులు డిస్మానల్ చేయలేదండి. సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టే వచ్చిన విషయం కూడా పోలీసులు న్యాయవాదుల దృష్టికి తీసుకువెళ్లినా వినలేదని బాధితులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వీడియో చూపించినా కూడా కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 31 వరకు ఎటువంటి కూల్చివేతలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు. ప్లాట్స్ కూల్చడంపై న్యాయ పోరాటం చేస్తామని బాధితులు స్పష్టం చేశారు. విజయవాడ భవానీపురంలో కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ సమస్యను సీఎం చంద్రబాబుకు వివరిస్తామంటున్నారు. ఇవాళ బాధితులను స్థానిక ఎస్ఐ కలవనున్నారు. వారి సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. ఆ సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని కూడా తెలిపారు ఎస్ఐ. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వరలక్ష్మి భవానీపురంలో 42 ఇళ్ల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాలతోటి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేసిన ప్రాంతంలో చుట్టూ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుంది. అయితే 42 ఫ్లాట్స్ ను కూల్చివేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు అయితే పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 25 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమ గోడుని తమను వెళ్ళగొడుతున్నారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెప్పేది కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు అంటూ పోలీసులతోటి బాధితులు వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే నిన్న ఉదయం నుంచి కూడా చేపట్టడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఏదైతే మేము తమ పని చేస్తున్నాము, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ కూడా కొంత ఏదైతే బాధితులు పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాధితులంతా కూడా ఉన్న ఫలంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి, మేము 25 సంవత్సరాల నుంచి రూపాయి డబ్బులు ఏదైతే పోగు చేసుకుని మా కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఈ ఇళ్లను కూల్చివేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి మేము, మాకు న్యాయం లేదా అంటూ కూడా బాగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కొంతమంది ఏదైతే చాలా బాధపడుతూ పెట్రోల్ పోసుకుని ఏదైతే ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించిన పరిస్థితులు నిన్న ఉదయం నుంచి కూడా భవానీపురంలో కొనసాగాయి. అయితే ఈ ఫ్లాట్ కి సంబంధించి గత 4 రోజుల క్రితమే ఈ ఖాళీ చేయాలి ఇక్కడ అని చెప్పి పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ విషయానికి సంబంధించి ఏదైతే లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడంతో దానికి ఆ భూమి ఆ ప్లేస్ అంతా కూడా సొసైటీకి చెందుతుంది అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడంతో పోలీసు బందోబస్తు మధ్య నిన్న ఉదయం నుంచి కూల్చివేతలు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి
చెప్పుకునేందుకు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసానికి బాధితులంతా వెళ్లారు. అయితే బాధితులకి సంబంధించి సీఎం ని కలిసేందుకు అనుమతి లేదు అంటూ కూడా భవన్ ఏదైతే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నివాసం దగ్గరే మేము ఇక్కడే ఉంటాము, ఖచ్చితంగా సీఎం ని కలిసిన తర్వాతే మా బాధను చెప్పుకున్నాకే వెళ్తాము అంటూ కూడా వారు అక్కడే బైఠాయించడం జరిగింది. అయితే బాధితులు సీఎం ని కలిసే అవకాశం కల్పించాలి అంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే తమ ఇళ్ల వద్ద కంటే ఇక్కడ చంద్రబాబు ఇంటి వద్దే కూర్చుంటాము అంటూ కూడా బాధితులు పేర్కోవడం జరిగింది. అయితే అక్కడ సీఎం ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీస్ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ తమ సమస్యలను వారు ఎందుకైతే సీఎం ని కలవాలనుకుంటున్నారో ఒక లెటర్ రాసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని, ఆ సమాచారం అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తను తీసుకువెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రేపు ఉదయం అంటే ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చినట్లయితే మీరు రాసిచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి లెటర్ ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి అక్కడ కలిసే ప్రయత్నం సీఎం ని కలిసే అవకాశం కల్పించేస్తారని కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ చెప్పినట్లుగా సమాచారం. అయితే రాత్రి దాదాపుగా 11:30-12 గంటల ప్రాంతం వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇల్లు కూలగట్టడం ఆపాలి, సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కావాలని ఇట్లా బలవంతంగా పోలీసులు వన్ సైడెడ్ గా చేస్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కూడా తిరిగి కూల్చివేతలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది వరలక్ష్మి.